జీసస్ గాస్పుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెగా యూత్ ఫెస్ట్ నిర్వహించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరిగిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్థికులు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ రాజా హేబెల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా బైబిల్ క్విజ్ నిర్వహించారు. పాస్టర్ డాక్టర్ ఆర్ జయశాస్త్రి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జయపాల్ శాస్త్రి, సుధాకర్, కుమార్ రాజా, యాకోబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఎంత నీతిపరులో వాళ్ళ భార్య అంత గొప్పది. అన్ని పోయిన తర్వాత, పిల్లలంతా చచ్చిపోయిన తర్వాత యోబు భార్య ఏమన్నది? దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది. 200 కథలు చదివాను. ఓ 4000 డైలాగులు నేను చెప్పుకుంటాను. మేబీ అంతకన్నా ఎక్కువ. ఓ 100-150 పాటలు, రైట్, పనికి మాలిన పాటలకి నేను డాన్సులు చేసి ఉంటాను. ఏది నన్ను మార్చలేకపోయింది. ఈ గ్రంథం ఒక్కటే నా జీవితాన్ని, నా ఆలోచనని మార్చగలిగింది. ఎంత మారిపోయిందో నా ఆలోచన తీరు, నా మనసు, నా తలంపులు, నా ఊహలు అన్నిటినీ మార్చేసింది, శాశ్వతంగా మార్చేసింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటున్నాను, దివారాత్రులు వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. వాడు చేసినదంతయు. బ్రదర్, నా లైఫ్లో సక్సెస్ లేదు. ఎందుకు లేదో మీకు తెలుసు. యువజనమా కదిలిరా, ఈ ఆడియో బ్రదర్ జయపాల్ గారు తనే లిరిక్స్ రాసి ఈ పాటని కంపోజిషన్ చేయడం జరిగింది. ఇవన్నీ రికార్డింగ్స్ అంతా చెన్నైలో చేశారు. బ్రదర్ కూడా అక్కడే వచ్చి పాడారు. ఈ పాట అంటే ఇప్పుడుండే యూత్కు, అంటే ఇప్పుడుండే యూత్ ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎట్లా దేవునిలోకి రావాలనే ఒక సబ్జెక్ట్ అంతా దీంట్లో చక్కగా రాశారు బ్రదర్ జయపాల్ గారు. నేను దీనికి ఆర్కెస్ట్రేషన్స్, లైవ్ రిథమ్స్ అన్నీ చెన్నైలోనే చేశాను. సో మీరందరూ ఈ పాటను విని చక్కగా దీని ద్వారా ఎన్నో ఇవి